మేడ్చల్ పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను డీసీపీ కోటిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పోలీసులకు యువతకు మధ్య సత్సంబంధాలు పెంచేందుకు క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత చెడు అలవాట్ల వైపు మొగ్గు చూపకుండా క్రీడల వైపు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి, తర్వాత ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువతకి, ఈ స్కూల్ స్టూడెంట్స్కి అందరికీ కూడా మేడ్చల్ జోన్ తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యాక్సిడెంటల్గా స్పోర్ట్స్ డే కావడం, మన భారతదేశపు హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29ని ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజు యాక్సిడెంటల్గా మేము ఇక్కడ మీతోటి జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మా మేడ్చల్ పోలీసు వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్కి నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమం కేవలం ఈ ఒక్కరోజు ఆటలతోనే కాకుండా ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా పోలీస్ సమాజంలో ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది, నేరాలను నియంత్రించడంలో, జరిగినటువంటి నేరాలలో చర్య తీసుకోవడంలో సత్వర న్యాయం జరిగే విధంగా చేయడానికి ఒక పోలీసు డిపార్ట్మెంటే కాకుండా ఈ సమాజంలో ప్రతి పౌరుడు కూడా ఒక యూనిఫామ్ లేని పోలీస్ కాబట్టి సమాచారాన్ని ఇవ్వడంలో కానీ, సమాచారాన్ని షేర్ చేసుకోవడంలో కూడా మీ వంతు పాత్ర ఉంటుంది. ఈ ట్రాఫిక్ వల్ల చాలామంది యువత చనిపోతున్నారు, తర్వాత ఇంజురీస్ అవుతున్నారు. కేవలం నెగ్లిజెన్స్ తోటే, మానవ తప్పిదాలతోటే రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మీరు కూడా, ఎందుకంటే మన మీద ఆధారపడి మన కుటుంబం ఉంటుంది. ఒక 20 నుంచి 40 సంవత్సరాల వయసున్న వాళ్ళంటే ఎంటైర్ ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద డిపెండ్ అయింది. కాబట్టి అట్లాంటి ట్రాఫిక్ నిబంధనలు కూడా మీరు పాటించాలి. ట్రిపుల్ రైడింగ్ కానీ, హెల్మెట్ లేకుండా కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఇట్లాంటివి జాగ్రత్తలు తీసుకొని మీరే కాకుండా మీ చుట్టూ ఉన్నటువంటి బంధువులకి, మన ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ తెలియజేయాలి. మన కళ్ళ ముందు ఒక పోలీస్ ఆఫీసర్నే కాకుండా మీరందరూ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలని గమనించి వాళ్ళకి అవగాహన కల్పించి చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే, ఇంత మంచి గ్రౌండ్ చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని, మీ యొక్క హెడ్ మాస్టర్ గారు లాగానే మేము కూడా జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకొని